ఇప్పుడు ఇదే మాట మరి 10 మందిలో కూర్చొని మాట్లాడిపించుకుందామా? సాగర్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎట్లా పాటలు కట్టుకున్నావు, పాటలకు 24 గంటలు అనేంత రాబట్టి అయితే పల్లె పని అని యొక్క అంకితే అయిపోతుంది. అంటే ఏం నాకు అర్థమవుతుంది ఏం అంటే ఎట్లా ప్రాంక్ ప్రాంక్ ఎట్లా అంటే తమ్ముడా నేను తెలుసు ప్రాంక్ నువ్వు ఎటుపోతే నేను అటు రాబడితే నీ పనులని నేను చూసుకోబడితే ఇక పల్లె పని నాకు ఒక పాలిత అయిపోతుంది కదా. అట్లా వేరే చెప్పి చెప్తా చెప్తున్నా చేయరా షేర్ లెక్క కరెక్ట్ కాదు. అది కరెక్ట్ ఎందుకు కాదు, రిజలే నువ్వు అట్లా అను. వాడు ఏమంటాడు ఈయను, ఆడు ఏమంటాడు మరి ఉండు అన్న అంటాడా లేకపోతే ఏమంటాడు నిజంగా మన పాలి నాకు షేర్ లేదు. ప్రాంకు లెక్కనే అడుగు, ప్రాంకు లెక్కలైనా వద్దు. నువ్వు రిజల్ ఏమని అడుగుతలేవు, రిజల్ ఇయ్యు నాకు రిజల్ అయ్యా అంత ఇయ్యని అంటలేవు నువ్వు. ఒక ప్రాంకు లెక్కలల్లా అట్లా అంటే ఆడేమంటాడు మరి నువ్వు అట్లా అనుకుంటున్నావు కానీ అక్కడ మనసు ఏమని పడుతుంది తెలుసా? నిజంగా అన్న మనసు ఉండేది కావాలని చేస్తుండన్న ఆలోచన పడుతుంది. నేను తిరిగిన దానికి నాకు అర్థం ఉండదు, ఒక అన్నలాగా తిరిగిన దానికి నాకు అర్థం ఉండదు. ఈ ప్రాంక్ అది కాబట్టి వేరే ఎప్పుడు చేద్దాం. నేను ఒకటి నువ్వు ఉండరా, ఇగో నువ్వు చెయ్యనైతే చేసి ఒక కిలో ఉండమంటాడు కావచ్చు, ఉండమంటే ఉండు మరేంది అది ఉండుమంటే ఉండు, లేకపోతే అట్లా కదన్నా ఇట్లా కదన్నా అట్లా అన్న అంటే అటుగా ప్రాంక్ చేసిండ్రా నీ మీద నువ్వేమంటావు అని. అది అది మనసులో నేను నా మనసు నుండి అడుగుతున్నట్టు ఆడు బాధపడుతున్నట్టు. మళ్ళీ ఆడు ఒకవేళ ప్రాంక్ అని అన్నా కానీ లాస్ట్ నమ్మేంత కూడా ఉండదు తెలుసా? నమ్మేంత ఉండదు. నువ్వు కావాలని చేసినావు, నీ మనసులో అదే ఉందని లెక్క కూడా వస్తుంది. ఇప్పుడు నువ్వు అవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటావా? నేనేం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు అవన్నీ కాదు, ఒక ప్రాంకు లెక్క తీయరా అని అంటున్నా. అయితే అయ్యాక లేకపోతే లేదు. ఆడచ్చి కూర్చున్నట్టు చెట్టుకి కూర్చున్నావు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడు అంతే అన్నాడు. తర్వాత మొత్తం ఏమన్నాడు? నువ్వు ప్రాంక్ అయితే చేయి, ఆడు ఏమంటాడో నేను గంతే. అది ఆడేమన్నానని కొట్టనిదో కొట్టడుగా, మంచిగా మాట్లాడతాడు. చెప్పు. ఏమో అడుగుతున్నాడు. కెమెరా అయితే అమ్మనే పెట్టామన్నది, ఎందుకంటే అందరు చూడాలి మీరు మాట్లాడుకుందని చెప్పని అన్నది. కెమెరాకి అయితే నాకు సంబంధం లేదు. అయితే ఏంటంటే ఇది సీరియస్ మ్యాటర్, జోక్ కాదు. ఎల్లమ్మ సాంగ్ ఉంది, ఎల్లమ్మ సాంగ్కు నేను ఎంత తిరిగినా అక్కడ డ్యాన్స్ కాడ ఆడగిరి ఎంత తిరిగినా మీకు తెలుసు, అవును కదా? ఇప్పుడు అమ్మ పాట పాడినప్పుడు కూడా జడగ మల్లెలని సాంగ్ కూడా అక్కడెంత కష్టపడ్డా మీకు తెలుసు. నాకు ప్రయాణం పడది, కానీ పడకున్నా కానీ ఎంత తిరుగుతున్నా నేను. అంటే కాదు, మళ్ళీ నెక్స్ట్ పాట పెట్టుకున్నప్పుడు నేను రాను అంటున్నావా? గట్లా అంటలేను అత్త. నువ్వు ఎన్ని సాంగ్స్ ఇస్తే అన్ని సాంగ్స్ నేను అత్త ఉంటా. మరి ఇవన్నీ చెప్తున్నావు, డైరెక్ట్ పాయింట్కి రా. అయన్నొద్దు, పాయింట్కి రా. అదే రా అత్త. నువ్వు చెప్పి నువ్వు మాట్లాడితే నేను మాట్లాడు. ఆడు నీ దాంట్లో నాకు ఒక షేర్ అంటుండు. షేరా పాల అంతే అంతగా షేరా కాదురా, నాకు ఒక పాలు కావాలి. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎన్ని నెలకి ఎన్ని వచ్చినావు, ఏం చేసినావు పాటలకు నువ్వెంత తీసుకుంటున్నావు, అమ్మని తీసుకుంటున్నావు, మీకు తెలుసు కదా. అలా నన్ను ఒక్కని జాయిన్ చేసుకోవాలి మీరు. పార్ట్నర్ అంటున్నావా? పార్ట్నర్. షేర్ కావాలంటే వీడియో షేర్ చేయు, నా వీడియో షేర్ దాన్ని షేర్ అంటారు కానీ. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. పార్ట్నర్ కావాలంటున్నావా? దేనికి? అదే మళ్ళీ దేనికి అంటాడు? కష్టపడడానికి ఫలితం అడుగుతున్నాను, ఏమని అడుగుతలేను. ఊకే ఇప్పుడు అచ్చుడు పోడు నీ ఒక్కొని వల్ల అయితే కాదు. అలా నేనుంటే నేను కొంత చూసుకోవచ్చు, నువ్వు కొంత చూసుకోవచ్చు, అలకగా అవుతుంది, ఇద్దరం ఉందాంరా అని అంటుండు. నువ్వేమంటావు? మరి ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు ఏం చేసినావు? మరి అప్పుడు అడిగితే అయిపోతుంది. అంటే అది అప్పుడేందంటే పాటలు పాడిపించుకుంటున్నా, అమ్మ కూడా వస్తుంది, నేను కూడా పోతున్నా. మరి అడిగితే అయిపోతుంది, అప్పుడే మాట్లాడుకుంటా. అప్పుడు పోవనుకున్నా లేదా అనుకున్నా. అది అట్లా ఇప్పుడు లేచినాయి పాటలు, లేచి లక్షలు పడుతున్నాయి. ఇప్పుడు ఇంటి దగ్గరికి అడిగితే మళ్ళీ ఇస్తున్నాను. అట్లనే కానీ పాటతో ఒక తీరు పోతున్నాయి దేవుని దయ వల్ల. సరే పాటలు ఒక తీరువేనే కరెక్టే. అమౌంట్ ఎంత వచ్చింది చూసినావు? నేను 2,20,000 పెట్టినా, నాకు 20,000 కూడా రాలేవు. నువ్వే చెప్తున్నావు. ఎల్లమ్మ సాంగ్ అయితే అంత మంచి పాట అయినా 10 లక్షలు వేసి రాలేదు. ఈ జడల మల్లెలు పాట అది ఎంత మంచిగా ఉంది, అది పోతుంది అనుకున్నా. అది కూడా అట్లా పోతుంది, పోదనుకోవద్దు, పోతుంది. ఏదో అదే అనుకుంటున్నా. చెప్పేది ఏంటిది, పోతుంది, పోవాలంటలేను. కాబట్టి ఏంటంటే పోయినా పోకుండా మనకు సంబంధం లేదు. నన్ను మాత్రం పాట చెప్పి వేసుకోకంతే.
అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయొద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మరి కావని కాదు, మరి ముందే చెప్పుకుంటూ పోతే ముందే చాలా పెట్టినప్పుడు అంటే మనం మంచిగా మాట్లాడుకొని ఒకటి అట్లా అంట అనుకున్నాడట గానీ మళ్ళీ ఏమనుకుంటాడో తమ్ముడు. మరి అట్లా లేస్తుందో లేవయ్యా అని భయపడ్డప్పుడు ఇప్పుడు లేస్తేనే అన్న అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. ఇప్పుడు నేనే లాస్ అయినా, మళ్ళీ నువ్వు జాయిన్ అయినా అనుకో, మళ్ళీ నువ్వు లాస్ అవుతావు. లాస్ అయితే నేను ఎందుకు లాస్ అవుతా? లాస్ అవుతావు. నేను ఎట్లా లాస్ అవుతా? పెట్టేది నువ్వు కాబట్టి పైసలు ఏదన్నా నువ్వు చూసుకుంటావు. అంటే అర్థం కాదు నాకు. పెట్టుబడి మొత్తం నీది కదా, లాస్ అయితే నువ్వు అవుతావు, దానికి నాకు సంబంధం. పైసలు మొత్తం నాయి. అన్నట్రా కరెక్ట్. మరి పాలిచ్చుడు ఏమైనా లాస్ అయితే అడుగు కూడా. అగో అమ్మా నీకు అర్థం అయితే లేదు. అంటే నువ్వు తిరుగుతున్నందుకు చేస్తున్నందుకు నీకు పాలియాలి అంతే ఇక. అంటే పెట్టుబడి మొత్తం నాదే, చేస్తున్నదే అంత నాదే. లాస్ అయితే నేనే లాస్ కావాలి. ఒకవేళ లాభ పడితే నీకు ఎలా షేర్, కరెక్ట్. లాస్ అయితే షేర్ తీసుకో. లేదు లేదు ఇట్లా మాట్లాడతా. ఇప్పుడు బాధ్యత అంతా నీదా కాదా? బాధ్యత అంతా నాదే. మరి నువ్వు పార్ట్నర్ ఎందుకు అడుగుతావు? నేను అత్తున్నందుకు నాకు అంతో కొంత తీయని అడుగుతారు కదా. అట్లుంటే విలువ ఉండదు. పార్ట్నర్షిప్ అంటే విలువ ఉంటుంది, అట్లుంటే విలువ. మరి అట్లాంటప్పుడు పైసలు కూడా కలుపుకొని లాస్ అయితే లాసు, పొత్తు అయితే లాభం అయితే లాభం అనుకొని కలుపుకొని ఉండు, అది విలువ ఉంటుంది. అట్లా నాకు అంత బడ్జెట్ లేదు కాబట్టి నాకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు అట్లా అనుకుంటున్నావు, దానికే విలువ ఉండేది. ఇప్పుడు నువ్వు పైసలు దీనికి లాస్ అయితే లాస్లో కూడు, పొత్తు అయితే పొత్తులో కూడు, లాభం అయితే లాభంలో కూడు, అప్పుడు నీకు విలువ ఉంటుంది. లాస్ అవుతుంది గిది కూడా బాగా, లాస్ అవుతుంది గిది కూడా బాగా. ఉండు మాట మాట్లాడదు. లాస్ అయితే బతకనే రజిత, అర్థమవుతుందా? లాస్ అయితే బతకనే మాట్లాడుతుంది కరెక్ట్ అనిపిస్తుందా? ఎట్లా మాట్లాడుతుంది వీడు? నీకు అర్థమైతలేదురా? ఇగో నీకు అర్థమైతలేదు. ఫస్ట్ నువ్వు ఒకే చూసుకుంటే నీ 10 ఎత్తులు చూసుకుంటా. 10 ఎత్తులు చూసుకుంటే కరెక్ట్. ఇప్పుడు నీ 10 ఎత్తులు లాస్ అయితే నేనే లాస్ కావాలి, లాభ పడితే నీకు నేను కరెక్ట్. రెండు అంటుంది మాట్లాడడం కరెక్ట్ లేదు. అరా ఒకటి అర్థం చేసుకో, నేను అన్నకితే మునిగిపోవు, లాస్ ఏం కావు నువ్వు. అన్న పార్ట్నర్ అంటే పార్ట్నర్ ఉందాము అట్లాను. లేదంటే నువ్వు చూసి నేను తిరుగుతున్నందుకు చేస్తున్నందుకు నాకు ఎంతో కొంత అని గట్లాను. ఎంతో కొంత అంటే ఎంతో కొంత ముష్టి పడుతుంది, ఎంతో కొంత ముష్టి పడుతుంది. వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. నేను ముష్టి పిచ్చా నేను అంటలేను, నువ్వే అంటున్నావు. అట్లా ముష్టి నేను అంటలేను, నువ్వు ముష్టి దాకా నువ్వు తెచ్చుకుంటున్నావు. కానీ ఏమంటుండ్రా ఇట్లా వేసిన అనుకో, నెక్స్ట్ టైం మాత్రం నేను రాను. నేను అమ్మ ఒక్కసారి తిరుగుతారు, 2 సార్లు తిరుగుతారు, ప్రతిసారి తిరుగుతున్నందుకు పైసలు తిరుగుతున్నందుకు నాకు పాలి అంటున్నావు. గట్ల మాట్లాడతారా అన్న? మాటకు అర్థం ఉండాలి. జోక్ మాట్లాడుతుంటే తీరా అట్లా తిరుగుతేందుకు పాలిస్తారా ఎవరన్నా? అయ్యో నువ్వు అన్నవాని తిరిగి ఒక విషయం చెప్తున్నావు, తిరిగి కాళ్ళు నొత్తున్నావు కరెక్టే. అయితే నువ్వు కూడా ఏదైనా సాంగ్స్ పెట్టుకున్నప్పుడు నువ్వు ఆడికి రమ్మని తిరిగి రమ్మంటే నేను అత్తా. ఇప్పుడు నువ్వు అత్తున్నందుకు నాకు పైసలు ఇవి అట్లు ఇట్లా అంటారు, అన్న బంధం అట్నే ఉంటుందా? నువ్వు మాకు అన్నవు కానీ ఇప్పుడు నువ్వు నా అన్నవు కాబట్టి నేను పిలిచిన. ఇప్పుడు నువ్వు బయట ఉన్నవి అయితే నేను పిలుతుంటున్నా. ఇప్పుడు దగ్గరుంది కాబట్టి అన్నది కాబట్టి ఒక్కోసారి వస్తా, 2 సార్లు వస్తా, అంతేనా కావా? ప్రతిసారి అమ్మాట వస్తారా? నేను కదా అంటున్నా, ప్రతిసారి అమ్మాట ఎవ్వరు రారు. కాబట్టి ఏంటంటే అన్న నేను ఒకటే మాట్లాడుతున్నా, ప్రతిసారి రమ్మంటే నీ మనసులో అది ఉందని చెప్తే నేను సెకండ్ సార్ కూడా వీలపోతుంది, నేనే పోతుంది అంటే అర్థం లేదంటే నేనే బతకాలి, ఎవరు బతకద్దు లేదు. మరి అదే మరి ఇప్పుడు కూడా నేనేమంటున్నా, పార్ట్నర్ ఉండు, అర్థం అంటే ఉండు, లాభం అయితే ఇద్దరం తీసుకుందాము. ఏం మాట్లాడుతున్నావు? లాస్ అయితే ఎందుకు? నేను లాస్ అయితే నాకేం బాధ? లాస్ అయితే తిట్టదా నన్ను రజిత? మరి జాన్ నన్ను తిట్టదా? నీకేం బాధ అంటారు, మరి నాకేం బాధ? మీరు పట్టుకుంటారు మీ ఇష్టం. నాకేం బాధ? మరి నీకేం బాధ అన్నప్పుడు నాకేం బాధ? మరి ఎంతనా కానీ అది ఇప్పుడు నువ్వు రజిత తిట్టదా అంటున్నావు, నువ్వు ఏమి ఇట్లా ఏం చేయను, నువ్వు వచ్చినందుకే నేను తిట్టదా అంటున్నావు. నేను జాని అమ్మాయి కమ్మలు ఊరేట్టుకున్నా, జాని రిక్వెస్ట్ చేసి అవి ఇవి ఇంకా దానికి అమ్మలు ఏమన్నా ఊరేట్టుకుంటే నా అభిప్రాయం చెప్తున్నా. ఇప్పుడు జాన్ నన్ను ఏమన్నదా చెప్పు మాట తిరుగుతుంది పడాలి. నువ్వు ఆలోచించుకుంటే నన్ను రజిత తిట్టదా అంటున్నావు. నువ్వు ఇంకా నువ్వు చేసింది ఏం లేదు అలా, నేను చేసింది కుదిరేట్టుకుంటే కానీ పైసలు కానీ ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఎంత అనుకోవాలి జాన్? నీది నేను ఒకటేనా? పైసల విషయంలో రజిత ఓర్చుకోదు, తిడుతుంది, సానా తిట్టలేదు నన్ను. జాన్ ఎందుకు ఓర్చుకుంటుంది? వదిలేనే ఓర్చుకున్నప్పుడు జాన్ ఎందుకు ఓర్చుకుంటుంది చెప్పు? ఓర్చుకోమని చెప్పాలి, ఇక తిడతా పడతారు ఎక్కడ? నువ్వు అట్లా వదిలే చెప్పు మరి ఓర్చుకోమని. సరిపోయారు ఇద్దరును. నా దగ్గర పెట్టుబడి లేవు, నా దగ్గర పైసలు లేవు, పెట్టేంత నాకు లేవు. కాబట్టి ఏంటంటే నీకోసం ఎంత దూరం అంటే అంత దూరం వస్తా, ఎంత తిరగాలి అంత తిరుగుతా. నువ్వు ఒక్క ఎత్తుంటే 10 ఎత్తుంటా అంటున్నావు కదా, గంట నేను చూసుకోగా నీకేం బాధ? ఒక షేర్ చేయడానికి ఏమి నువ్వు పెడతావా?
నాకు తెలియదు, అమ్మకి తెలిసిన విషయం అది. అమ్మ తీసుకుంటుంది కదా. మా అన్న మాట్లాడుతున్న మాటకి ఏమైనా అర్థం ఉందా? నేనేమంటున్నా పార్ట్నర్షిప్ ఉందా అంటే ఉండు, కానీ లాస్ అయినా లాభమైన ఇద్దరం భరించాలి. మా అన్న ఏమంటూ నువ్వు లాస్ అయితే నువ్వు లాస్గా, నాకు సంబంధం లేదు, లాభం అయితే ఇద్దరు పంచుకుందాం అని అంటుండు. కరెక్టే కదా నేను అన్నమాట, కరెక్టేనే కదా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. తిరిగి తిరిగి నా కాలు ఎంత నొప్పున్నాయి తెలుసా? ఏం తిరుగుతున్నా లాగుతున్నాయి. నువ్వు తిరిగినట్టు నేను కూడా తిరుగుతున్నాగా. నువ్వు అంతవరకు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు కూడా సాంగ్ తీసుకున్నావు అనుకో, నువ్వు 100 సాంగ్లు తీసుకుని నేను అత్త పోని. పార్ట్నర్షిప్ పెట్టడానికి పైసలు లేవురా అంటే సొంతంగా పాట పెట్టమంటాడు. పార్ట్నర్షిప్ పెట్టడానికి పైసలు లేవురా అంటే సొంతంగా పాట పెట్టమంటాడు. ఎన్ని సాంగ్స్ అనేది అన్ని సాంగ్స్ కు నేను తోడుంటా. ఎంత ఎవరిని మాట్లాడాలి, ఏం చేయాలి మొత్తం నేను చూసుకుంటా. కాబట్టి నాకు షేర్ ఇయ్యి, కానీ లాభం వస్తేనే నాకు ఇవి. లాభం రాకపోతే నాకు ఇయ్యకు. నువ్వే తీసుకుని ఏమంటున్నా? లాభమైన మధ్యమే భరించాలి, లాస్ మధ్యమే భరించాలి. మాట్లాడుతున్నా లేదు ఏడుకోమంట పైసలు ఏడుకోమంట ఒకసారి నాకు మరి ఏడుకోబోదు సపడకుండా మరి అంతే. సపడ అంటే అర్థం ఏంటంటే నువ్వు అట్టిన తిరుగు మాయం పడి సరే ఇంకోసారి రాకు, మరి ఇంకోసారి నేను పిలువతి. నువ్వు అన్నమని ఆ మాట చూడు నువ్వు. సరే నువ్వు అన్నమని అట్లా అని ఇట్లా అని, మరి మా తమ్ముడే, మా తమ్ముడు ఛానల్ వాడు కొంచెం హై లెవెల్కి వస్తే వాని తరపు నుంచి మేము కూడా హై లెవెల్కి వస్తాం అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నువ్వు వీడియోలు తీసినావు స్టార్టింగ్లో, నువ్వు వీడియోలు తీసినావు కాబట్టి నేను కూడా వీడియోలు తీస్తే మా అనేది అనుకో, నాకు కూడా ఒక దాంట్లో ఛాన్స్ వస్తుంది, నేను కూడా వీడియోలు తీయగలుగుతాను నేను అనుకున్నా. అన్నదమ్ముల అన్న బంధం అట్నే ఉంటుంది. ఇక నువ్వేమని పడుతుంది, నేను అత్తున్నా చేస్తున్నా, మరి నేను తిరుగుతున్నందుకు నాకు ఎంతో కొంత ఇవ్వమంటే అట్లా నడుతుంది. నేనుంటే నీ మాట్లాడవు అత్తున్నా పోతున్నా అంతో కొంత అంటే అట్లా నడుతుంది. లేదు తమ్మ మరి నేను కూడా ఇంత తిరుగుతున్నా ఇంత చెప్తున్నా కదా, మరి ఇద్దరం పార్ట్నర్ ఉందాం, లాభం అయితే లాభం, లాస్ అయితే లాస్, ఇద్దరం భరిస్తామంటే అది ఒక తీరు ఉంటుంది. నువ్వు అట్లా కాదు, వచ్చిన లాభం పైసలు నాకు మంచి, లాస్ అయితే నువ్వు ఉంచుకుంటే దాని అర్థం ఏముంది నీకు? సరే నా స్థానంలో నువ్వు ఇదే ఉంటే నువ్వు అట్నే మాట్లాడతావా? నువ్వు అంటే అట్లా మాట్లాడుతున్నా ఆ మాటనే మాట్లాడు, అస్సలు ఆ మాట మాట్లాడు. నేను ఏమన్నా సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నీకు దేని కూడా పిలిచిన దానికి దేని కూడా నీకు వెనకాడాలి. మేఫీల్ తిందాంరా బిర్యానీ అంటే మేఫీల్ తినబెట్టినా, ఇంకొకటి ఏంది ఫ్రైడ్ రైస్ తిందాంరా అంటే ఫ్రైడ్ రైస్ కూడా తినబెట్టినా, అట్లా తినబెట్టినా అంటే నువ్వేమనుకోవద్దని. నేను తీసుకుపోయి నీకేం తినబెట్టకుండా నేనేం చేయకుండా నీకేం చేయకుండా చేస్తానేమో, అబ్బాయి తీసుకోతున్నాడు నన్ను ఎంత వాడుకున్నాడు ఇది అని అట్లుంటుండే. ఏమని ఆపుతా, నాకు ఏ బిర్యానీ వద్దు, బిర్యానీ మొత్తం మీరే తినేది. మీరు ఆడ తింటే నేను చూసుకుంటా కూర్చుంటా. కానీ పార్ట్నర్షిప్ అవన్నీ మాట్లాడదు, మాట్లాడిన మాటలకు అర్థం ఉండాలి, మాట్లాడాలి. ఏమంటున్నావు? నన్ను వాడుకున్నారు వీడుకున్నారు అంటే నేను ఏమి ఇవ్వకుండా నీకేం చేయకుండా అయితే దాన్ని వాడుకున్నట్టు అంటారు. అర్థమవుతుందా? నాకు బిర్యానీ ఇవ్వకుండా ఆడుంటారు, మీరు తినేటప్పుడు నేను చూసుకుంటాను ఉండగా నాకు పాలు ఇస్తున్నప్పుడు నేను బరాబర్ ఇస్తాంటున్నా కదా, ఇస్తున్నప్పుడు నువ్వు లాస్ అయినా కూడా నువ్వు మాటకు అర్థం లేదంతా. లాస్ కలుపుకుంటారు ఎక్కడన్నా. ఇప్పుడు ఇదే మాట మరి 10 మందిలో కూర్చొని మాట్లాడిపించుకుందామా? నాకు అవన్నద్దు, ఇప్పుడు ఇస్తావు పార్ట్నర్షిప్ అంతే ఇస్తా. మరి ఇంకేం అయిపోయింది ఇస్తున్నప్పుడు నువ్వు కూడా లాస్ గది సంబంధం లేదు దానికి అన్న. ఇగో అన్న ఇగో సాంగ్ గురించి ఏం చేసింది, నేను సాంగ్ పెట్టుకున్నా, సాంగ్ అలా అన్ని లక్షలు కోట్లు వస్తున్నట్టు కంటిలో ఫుల్ పెట్టుకున్నాడు. ఇక మండుతున్నట్టుంది. నాకేమి మరి అంతా కుళ్ళు కాదు, 2 రోజుల నిద్ర పట్టకరా. 2 రోజులు ఏమంటుంది చెప్పన్నా, నన్ను నేను కూడా పార్ట్నర్ ఉంచుకో, లాభం మత్తే నాకు ఇవ్వు, లాస్ అయితే నువ్వు తీసుకో, లాస్ అయిన పైసలు నాకు సంబంధం లేదు, లాభం మత్తే ఉంది నాకు ఇవ్వ అంటుండు. చూడు ఇప్పుడు అన్న కూడా అన్న ఆడికొచ్చిందా లేదా? నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నా కళ్ళు పెట్టుకుని నేను చూసు, నీ కళ్ళు పెట్టుకుని నువ్వు. అదే ఇప్పుడు ఏమన్నాడు, నేను అక్కడికి వచ్చిందా లేదా? నష్టమైన లాభమైన ఇద్దరు భరించుకోవాలి. వాళ్ళ పార్ట్నర్ ఉంటే లాభమైన నష్టమైన ఇద్దరు చూసుకోవాలి. నీకు న్యాయం వచ్చా? నీకు అసలు నీకు వచ్చా? చెప్తున్నా. నేనేమంటున్నా చెప్పన్నా, ఎంత అంటే అంత తిరుగుతా, ఎంబడి ఎన్ని పాటలు గానీ అన్ని పాటలు తిరుగుతా, కష్టపడతా. నువ్వు ఒకే అవసరం లేదు. ఇక
నువ్వేం తిరగకు, నేను తిరుగుకుంటా, నేను చేసుకుంటా. నువ్వు అన్నావని నువ్వు ఒక అన్నావని ఇప్పుడు దాకా అయిపోయింది అయిపోయింది అన్న అర్థం చేసుకుంటా అయిపోయింది. ఇప్పుడు ఒక అన్నవైతే మరి మా తమ్ముడు లాసేయండు. ఈ నెక్స్ట్ సాంగ్ తీసి ఆ పైసలు నీ సొంతంగా నేను కదా అంటున్నా, అది లాస్ అయ్యని తెలుసు నాకు. నేను బాధపడుతున్నా దానికి. ఆ పైసలు నాకు వద్దు. ఇప్పుడు జడల మల్లెల సాంగ్ ఉంది, అదే వద్దు. ఇప్పటి నుండి ఇవ్వచ్చినా అని లాస్ అయితే నువ్వుగా, లాభం నాకు అన్న. కరెక్ట్ మాట కాదు అమ్మా. నువ్వు నవ్వుతావు జోక్ అనుకోరా అమ్మా, ఆ జోకు తీసుకోరా నన్ను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. మాట్లాడిన మాట తింటే నేను మాట్లాడిన తప్పు అయితే వాళ్ళే ఇస్తారు, రైట్ అయితే వాళ్ళే ఇస్తారు. నేను ఒక్క మాట మాట్లాడేది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది అంతే. నువ్వు ఊరుకోలేదు. సరే అద్దు ఇగో ఏంటిది ఇయ్యన అప్పుడు అవసరం లేదు నాకు. ఇక ఏంటిదమ్మా ఏడు తిరగా నేను అంతే. ఇప్పుడు ఎందుకు చెప్తావు మరి? నువ్వే చేయమంటావు మళ్ళీ అమ్మనే ప్రాంకు కరెక్టే. మీరైతే నిజం అనుకోకుర్రి. అమ్మ ప్రాంక్ ఏమంటే చేసిన నాకైతే ఎటువంటి ఆలోచనలు లేవు. ఒకటి ఏంటంటే నా తమ్ముడు బతికినా, అన్న బతికినా, నేను బతికినా అందరు బతికినట్టు. ఫస్ట్ మెయిన్ ఇంట్లో ఒక్కరు మెయిన్ లేచినా కానీ అందరు లేచినట్టు. నాకు తెలిసింది ఇది ఒక్కటే. కాబట్టి ఇక తమ్ముడు కోసం ఎంత అంత హెల్ప్ చేస్తా. ఆఖరికి కింద పడిపోతా, ఏడికైతే అడిగాయి. కానీ పట్టుబడతాను ఇవ్వడానికి. మినిస్టర్ ఫోక్స్ చూడండి, మా మినిస్టర్ ఫోక్స్ చూడండి. సాంగ్స్ మంచి సాంగ్స్ వస్తాయి. అమ్మ దగ్గర ఇంకా మంచి సాంగ్స్ ఉన్నాయి. మీకోసం మంచిగా అందిస్తుంది సాంగ్స్. అలా మేము కూడా కోరస్ వాడతాం. ఇప్పుడు ఒకటి ఏంటంటే సాగర్ గాని అమ్మ అని పైసలు అయితే బాగా ఖర్చు పెట్టుకున్నారు. లాభం అయితే వచ్చిందైతే లేదు, దానికి మేము బాధపడం. కానీ మమ్మల్ని ముందుకు తీసుకురారి. మీరు మేము ఎప్పటికీ మర్చిపోలేము. జీవితాంతం మేము గుర్తు పెట్టుకుంటాం. ఎందుకంటే మీ దేవాల మేము బతున్నాం. మీరు మా దేవుళ్ళు, ప్రేక్షకులు అంటే మా దేవుళ్ళు. కాబట్టి అస్సలైందైతే మీరున్నారన్న ఆధారం మీదనే నేను సొంతం ఛానల్ అయితే పెట్టుకున్నా. మీరు ఆదరిస్తేనే నేను ముందుకు వస్తా, మీరు ఆదరించకపోతే నేను వెనక పోతా. నన్ను మాత్రం ముందుకు తేవాలంటే మీరు. మా అమ్మ వాడిన పాటకి బతుకమ్మకు స్టెప్స్ వేయండి, చాలా మంచి ఉంది పాట. మీరు కూడా మీ బతుకమ్మ జరుపుకున్న కాడ మీరు కూడా మా సాంగ్ పెట్టుకుని ఆ స్టెప్స్ వేయండి. ఏంగా కొన్ని స్టెప్స్ మంచిగా ఇచ్చినాయి అనుకో, మీరు కూడా వైరల్ అవుతారు. దాంతో పాటు మా పాట కూడా వైరల్ అవుతుంది.